ఇంకెంతకాలం మీరు ఫోన్ దగ్గరే ఉండాలి, ఇంకెంతకాలం మీకోసం ఎదురు చూడాలి, ఇంకెంతకాలం మీకోసం కనిపెడుతూ ఉండాలి. అల్ప విశ్వాసాలు ఎంతకాలం మీతో ఉండాలి. ఆలోచించేంత విశ్వాసం మీకుంటే ఏ కార్యాలైనా చేయగలుగుతారు. హల్లెలూయా. ఇలాగే ఉంటారా? మళ్ళీ వచ్చేటికి ఇలాగే ఉంటారా? లేదు, కానీ దేవుడు లేవనెత్తాడు, నేను మళ్ళీ అంత చూడలేదు. ఇదిగో నేను ఆత్మ రక్షించగలిగాను, ఇదిగో నేను దేవుడు సువార్త చేయిస్తున్నాను, దేవుడు మైపరుస్తున్నాను, దేవుడు రుజువు చేయగలుగుతున్నాను అని చెప్పగలుగుతారా? లేదండి, మళ్ళీ రండి, నేను ఎలా ఉన్నాను, నా సంపాదన ఏంటో చూపిస్తాను, నా ఆకలి ఏంటో చూపిస్తాను, నా పదకొండు ఏంటో చూపిస్తాను, నా చుట్టూ ఎంతమంది జనం ఉన్నారో చూపిస్తాను, నాకు సమయం ఉన్నాను కదా. హల్లెలూయా. ఆలోచించుకోండి, మీకు ఏది కావాలి. అక్కడ అందరూ జీవనందరికి ఎక్కబడ్డారు అంటే వాళ్ళు దేవుడిని హెచ్చించారు, దేవుడిని కనపరిచారు, దేవుడిని శుద్ధించారు. వాళ్ళ స్థాయిలు అవన్నీ పక్కన పెట్టి దేవుడు శుద్ధించారు కనుక ఆ జీవనందరికి ఎక్కబడ్డారు. మరి మీ పేరు జీవనంలో ఉందండి, ఆస్తి పేపర్ మీద ఉందా? హల్లెలూయా. ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండవచ్చు. మనం వాటి కోసం పరుగులు తీస్తే ఆయన ఏమంటాడు, ఈరోజే నీ ప్రాణం నా చేతిలో ఉందంటాడు. అది మీరు ఏం చేస్తారు? అందుకని జీవనంలో నా పేరు ఉందా?